హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. ఈరోజు మీ అందరి ముందుకి ఒక వీడియో అయితే వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా? నేనైతే ఈరోజు నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. శారీ ప్రీప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకున్నాను కదండి. నా దగ్గర అయితే ఈ డ్రై ఐరన్ మాత్రమే ఉంది. దీంతో శారీకి స్టీమ్ ఇవ్వలేము కదా, పట్టు శారీస్కి. సో చాలా రోజుల నుంచి ఆగి 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 తను ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనిపించలేదండి. అందుకే ఆఫ్లైన్లో మొత్తం వెతికాను. నాకైతే ఎక్కడ నేను కొనుక్కుందామని బ్రాండ్ అయితే ఎక్స్ట్రా కనిపించలేదు. డీమార్ట్లోని వెతికానండి స్టీమ్ ఐరన్ ఎక్కడైనా దొరుకుతుందని. నాకైతే డీమార్ట్లో ఇదిగోండి బజాజ్ MX45 ఈ ఐరన్ బాక్స్ దొరికిందండి. నాకైతే లిటరల్లీ కొనుక్కున్నందుకు ఫస్ట్ అయితే చాలా ఆనందించాను. చాలా రోజుల తర్వాత ఐరన్ బాక్స్ కొనుక్కున్నాను. భలే ఉంది, ఫోన్లే ఇన్నాళ్ళకైనా కొనుక్కున్నాను అని చాలా ఆనందించాను. కానీ నా ఆనందం కొంచెంసేపులో తుస్ అయిపోయింది. ఎందుకో చెప్పనా? ఫస్ట్ కొనుక్కున్నాక వారంటీ కార్డ్ అన్నీ రాసేసి బయటకు వచ్చి చెక్ చేయించుకున్నానండి. ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు వాటర్ అయితే ఫుల్గా కారిపోయింది ఐరన్ బాక్స్లో నుంచి. బజాజ్ అంటే మంచి బ్రాండ్ కదా, మంచి బ్రాండ్. సో చాలా బాగుంటుంది. అందులోని ఈ ఐరన్ బాక్స్ మీద 3,800 రూపీస్ ఉంది. అంటే కాస్ట్లీ కదా, కంపేరింగ్ టు కొన్ని వాటితో పోలిస్తే కాస్ట్లీ కదా అనుకున్నానండి. కానీ నేను చెక్ చేసుకున్నప్పుడు నాకైతే లిటరల్లీ వాటర్ ఒలిగిపోయింది. అప్పుడు నాకు వాటర్ ఉండిపోయింది. ఒకసారి మళ్ళీ పిలిచి చెక్ చేయించమంటే, ఎవరైతే చెక్ చేస్తారో అతన్ని పిలిస్తే అతను కూడా చెక్ చేసి ఓకే ఈ వాటర్ కారిపోతుందని చెప్పి ఇంకో ఐరన్ బాక్స్ని రిప్లేస్ చేశారు. ఇదేనండి ఐరన్ బాక్స్. దీనిలో అయితే నేను ప్రస్తుతానికైతే వాటర్ అంతా ఫిల్ చేసి పెట్టాను. ఐరన్ బాక్స్తో పాటు ఇలాగ ఒక ఇది ఇచ్చారండి. దీంతో ఇక్కడ ఈ నోస్టల్ ఓపెన్ చేస్తే వాటర్ వేయచ్చు. నేనైతే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మ్యాక్స్ కన్నా కొంచెం తక్కువ వేసాను ఐ వాటర్. ఇంకా నేను స్టిక్కర్ కూడా పీకలేదండి, ఎందుకంటే నాకు నమ్మకం లేక ఐరన్ బాక్స్ బాగా పనిచేస్తుందో లేదో అని. నేను ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చి నెక్స్ట్ డే నేను సాయంకాలం తీసుకొచ్చాను. నేను చెక్ చేయడం అవ్వలేదు. అందుకే ఈరోజు పిల్లలు ఉంటారు కదా అని చెక్ చేయడానికి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. నేనైతే స్టార్ట్ చేశాను. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ఐరన్ బాక్స్. మీకు ఎందుకు నచ్చలేదో కూడా మనం వాడుతూ చూపిస్తూ ఉంటాను. అసలు ఏమేమి ఉంటాయి ఫ్యూచర్స్ అని చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్ప్రే అండి, స్ప్రే చేసుకోవచ్చు వాటర్ని. ఇక్కడ ఓపెన్ చేసేది ఇది. స్టీమ్ ఏమి వద్దన్నప్పుడు ఈ మోడ్ పెట్టాలండి, స్టీమ్ అన్నప్పుడు ఈ మోడ్ పెట్టాలి. ఇది సెల్ఫ్ క్లీనింగ్ అండి. ఇటువైపు ఇలా తిప్పితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, సెల్ఫ్ క్లీనింగ్ మోడ్. ఇది నొక్కితే వాటర్ స్ప్రింకిల్ అవుతుందండి ఇక్కడ నుంచి. ఇది ప్రెస్ చేస్తే స్ట్రీమ్ అనేది వస్తుంది లోపల నుంచి. ఇదో తర్వాత ఇది లైట్ ఆన్ అయిందో ఆఫ్ అయిందో ఇండికేట్ చేసేది. ఇది ప్లగ్, అందరికీ తెలిసిందే. నేను చూపిస్తాను చూడండి. ఇది ఇలా అంటే ఊడొచ్చేస్తుంది, ఫస్ట్ థింగ్ ఊడొచ్చేస్తుంది. ఇంకోటి మినిమం వచ్చినాక ఆగిపోవాలి కదా, చూడండి మొత్తం తిరిగిపోతుంది ముందుకి వెనక్కి. నేనైతే ఇప్పుడు ఆన్ చేసి అయితే పెట్టలేదు, జస్ట్ మీకోసం చూపించాలని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇదిగో ఎలా ఊడొచ్చేస్తుంది. మామూలుగా నేను తిప్పుతుంటుంటే ఊడొచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది. తిప్పుతుంటుంటేనే ఊడొచ్చేస్తుంది. ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ నేను ఇప్పుడు ఆన్ చేసి నిజంగా స్టీమ్ ఎలా వస్తుంది, వాటర్ స్ప్రింకిల్ అవుతుందా అవన్నీ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను వాటర్ వేసాను కదా, మీకు చూపిస్తాను. ఇప్పుడు వాటర్ ఎక్కడైనా పడుతుందేమో చూపిస్తాను చూడండి. ఓకే, ఇలా చేయకూడదండి, ఎందుకంటే ఇక్కడ హోల్ ఇచ్చారు. సో ముందుకేస్తే ఆటోమేటిక్గా పడిపోతుంది, ముందుకైతే వేయడానికి అవుతుంది. ఓకే డన్. వాటర్ అయితే రావట్లేదు. ఇప్పుడు మీకు ఆన్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. చూసారు కదండి, స్విచ్ అయితే ఆన్ చేశాను, లైట్ అయితే వెలిగింది. ఇప్పుడే కదా ఆన్ చేశానండి, హీట్ అవ్వడానికి కొంచెం అయితే వదిలేసాను. చూసారా, హీట్ అయిపోయినాక లైట్ ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడైతే నేను స్టీమ్ ఇవ్వకుండా ఐరన్ ఎలా అవుతుందో చెక్ చేస్తున్నానండి. నాకైతే సరిగ్గా అవుతుందటైతే అనిపించట్లేదు ఐరనింగ్. చూసారు కదా, నలుగులు అయితే ఉన్నాయి అక్కడక్కడ. ఇప్పుడైతే నేను వాటర్ స్ప్రేతో ఐరన్ ఎలా పనిచేస్తుందో చెక్ చేయాలనుకుంటున్నానండి. నేనైతే వేరే దగ్గర స్ప్రే చేసి ఐరన్ చేద్దాం అనుకుంటున్నాను. వాటర్ స్ప్రే బటన్ నొక్కగానే వాటర్ అయితే బయటికి స్ప్రింకిల్ అయితే వచ్చిందండి. హీట్ అయితే సమంగా అవుతున్నట్టు అనిపించలేదు నాకు. ఇప్పుడైతే స్ట్రీమ్ ఎలా అవుతుందో చెక్ చేస్తున్నాను చూడండి. నాకైతే స్ట్రీమ్ అయితే రాలేదండి. ఒకసారి ఎందుకైనా మంచిది అని చెప్పి సెట్టింగ్స్ మారుస్తున్నాను, కాటన్ పెట్టాను, అయినా స్టీమ్ అయితే నాకేం వచ్చినట్టు ఏం అనిపించలేదండి.
స్టీమ్ అయితే ఒక 2-3 టైమ్స్ నొక్కితే గానీ స్టీమ్ అది కూడా ఒకసారే వస్తుంది. మళ్ళీ నొక్కుతుంటే రావట్లే. వాటర్ అయితే ఫుల్‌గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా! నేనైతే స్టీమ్ నొక్కుతున్నాను. కానీ స్టీమ్ అస్సలు ఏమీ రావట్లే. ఒకసారి మళ్ళీ స్టీమ్ ఆన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా! ఆన్ అయ్యే ఉంది. స్టీమ్ రావట్లేదు. స్టీమ్ బదులు వాటర్ అయితే వస్తుంది. మళ్ళీ ఒక 3-4 టైమ్స్ ప్రెస్ చేశానండి రాలే. మళ్ళీ కొంచెం పోయినాక ఇంకోసారి ట్రై చేశాను. ప్రెస్ చేసి స్టీమ్ ఇప్పుడైతే వస్తుంది. చూస్తున్నారు కదా! వాటర్ ఎలా కారిపోతుందో. ఫుల్ వాటర్ అంతా కారిపోయిందండి. చూస్తున్నారు కదండీ! షర్ట్ ఎలా తడిచిపోయిందో. పోనీ నించోపెడితే వాటర్ కారిపోతుంది. పోనీ పడుకోబెట్టి ఇస్త్రీ చేస్తే ఎట్లా ఉంటదో అది కూడా ట్రై చేస్తున్నానండి చూడండి. నేను నొక్కుతున్నాను. కానీ అస్సల స్టీమ్ అనేది రావట్లే. మళ్ళీ నొక్కి, నొక్కి చూస్తున్నానండి వస్తదేమో అని. ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి లైట్ ఆన్ అయింది. వస్తుంది అనుకునేటప్పటికి చూస్తున్నా కదా! మళ్ళీ వాటర్ కారిపోయింది. హారిజాంటల్ పెట్టినా, వర్టికల్ పెట్టినా వాటర్ అయితే కంప్లీట్‌గా కారుతుంది. మొత్తం చీర అయితే మొత్తం తడిచిపోద్దండి ఇలా చేస్తే. నేను అబద్ధం చెప్తారనుకుంటున్నారని నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! ఆన్ చేసే ఉంది. అన్నా అది స్టీమ్ రావట్లేదు. ఇప్పుడు చెప్పండి. నేనిప్పుడు చూపించిన ఐరన్ బాక్స్ వర్తా కాదా? ఆ ప్రైస్‌కి 3,800 రూపీస్ అండి. తక్కువ కాదు ఐరన్ బాక్స్. కాకపోతే ఆఫర్‌లో నాకు అంతకొచ్చింది. నేను అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చెక్ చేశాను. సేమ్ ప్రైజే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రైస్. 1700, 1800 అలాగే ఉంది. కానీ వర్త్ అనిపించలేదు నాకు. ఓకే. నేనైతే డీమార్ట్‌లో అయితే అడిగి చూస్తానండి. వాళ్ళు నాకు రిఫండ్ ఇచ్చినా, రిప్లేస్‌మెంట్ ఇచ్చినా చూస్తాను. రిప్లేస్‌మెంట్ ఇస్తే ఏమిస్తారు? సేమ్ ఇదే ఐరన్ బాక్సా? లేకపోతే వేరే ఐరన్ బాక్స్ మారుస్తారా? లేకపోతే వేరే బ్రాండ్ మారుస్తారా? లేకపోతే రిఫండ్ అడుగుతాను. రిఫండ్ అయినా ఇచ్చేస్తారా? చూద్దాం. నా దగ్గర అయితే బిల్, వారంటీ కార్డ్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నాను. నేను కొని 1 డే అయిందండి నాకు తెలిసి. మేబీ సాయంకాలం ఒకసారి వెళ్ళి అడుగుతాను. సో, చూద్దాం. ఏదైనా నెక్స్ట్ వీడియో ఇదైతే ఇప్పుడు నేను పోస్ట్ చేసేస్తాను. కొంచెం చిన్న చిన్న ఎడిటింగ్స్ చేసుకొని సాయంకాలం వచ్చి రేపు ఏమన్నారో గ్యారంటీ పోస్ట్ చేస్తాను. మీరైతే రిఫండ్ ఇస్తారనుకుంటున్నారా? రీప్లేస్‌మెంట్ ఇస్తారనుకుంటున్నారా? లేకపోతే ఇదే ఐరన్ బాక్స్ మళ్ళీ నాకు ఇస్తారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.